వెల్కమ్ టు జేపీ న్యూస్. తిరుపతి జిల్లా వెంకటగిరి రైల్వే స్టేషన్ మీదుగా అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని బుధవారం రాత్రి వెంకటగిరి పోలీసులు అరెస్టు చేశారు. 1,98,000 రూపాయల విలువైన 18 కేజీల గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముద్దాయి వివరాలను గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ వివరించారు. అధిక లాభాల కోసం చెన్నై పట్టణానికి చెందిన 19 సంవత్సరాల షేక్ కైఫ్ తండ్రి కలీం అనే వ్యక్తి ఒరిస్సా రాష్ట్రంలో కొనుగోలు చేసిన గంజాయిని రైలు మార్గం ద్వారా తమిళనాడులో విక్రయించదలసిన క్రమంలో వెంకటగిరి రైల్వే స్టేషన్లో ముద్దాయిని అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న 18 కేజీల గంజాయి, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని అతనిపై క్రైమ్ నంబర్ 161/2024 అండర్ సెక్షన్ ATC రెడ్ విత్ 20తో పాటు పలు సెక్షన్లు విధించి రిమాండ్ కు తరలిస్తున్నట్లుగా సీఐ ఏవి రమణ తెలియజేశారు. ముద్దాయిని చాకచక్యంగా పట్టుకోవడంలో సహకరించిన వెంకటగిరి ఎస్ఐ జి సుబ్బారావు మరియు వారి సిబ్బంది ఏఎస్ఐ బివి రమణయ్య, వి రాజేంద్ర ప్రసాద్, కె జయచంద్రలను అభినందించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఏవి రమణ, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి. అయితే నిన్న తేదీ 2వ తారీఖు 10వ నెల 2024 రాత్రి 9:30 సమయంలో మాకు ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది గాంజా గురించి. ఈ రైల్వే స్టేషన్ దగ్గర ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతూ ఉన్నాడు. అక్కడ అతని చేతిలో 3 బ్యాగులు ఉన్నాయని చెప్పేసి మాకు వచ్చిన సమాచారం. ఈ సమాచారం మేరకు ఇమ్మీడియట్లీగా ఎస్ఐ గారు మరి అలాగే సిబ్బందిని ఇమ్మీడియట్లీగా తహసీల్దార్ గారిని కూడా ఎండబెట్టుకొని అట్లాగే ఒక 2 మీడియేటర్స్ని కూడా VROని తీసుకొని ఆ స్పాట్కి వెళ్ళడం జరిగింది. అక్కడ రైల్వే స్టేషన్ ముందు అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి వ్యక్తిని పోలీసు వారి యొక్క జీవం చూసి అతను పారిపోవడానికి ప్రయత్నం చేస్తే మా పోలీసు వారి సహాయంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తే అతని పేరు షేక్ కైఫ్ అని చెప్పేసి, అతను పెరంబూరు చెన్నై తమిళనాడు అని చెప్పి తెలిసింది. ఇతను ఒరిస్సాలో గాంజాయిని కొనేసి అంటే 1,500 రూపాయలకి 1 కేజీ చొప్పున అతను గాంజాయి అక్కడ కొంటాడు. కొనేసి ఇక్కడ అతను తమిళనాడు ఆ చుట్టుపక్కల ఏరియాల్లో వాళ్ళ పెరంబూరు ఆ చుట్టుపక్కల ఏరియాల్లో చెన్నైలో కూడా అతను ఆ యొక్క గాంజాని ఒక్కొక్క కేజీని 12,000 నుంచి 15,000 వరకు అంటే దాదాపు 12,000 మినిమం చొప్పున అతను అమ్మేస్తాడనమాట. సో అతను ఇది హ్యాబిచువల్గా అతను ఎక్కువ మొత్తంలో ఈజీగా మనీ సంపాదించాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నాడని చెప్పేసి నాకు సమాచారం. నేను వచ్చిన సమాచారం ఏంటంటే ఇతను ఒరిస్సా నుంచి బయలుదేరి మనకి విజయవాడలో దిగాడు. విజయవాడలో మళ్ళీ ఎక్కేసి విజయవాడలో మనకి కృష్ణ ఎక్స్ప్రెస్ని విజయవాడలో ఎక్కేసి అతను మళ్ళీ వస్తూ యాక్చువల్గా అతను గూడూరులో దిగాల. అయితే ఇతను కొంత గాంజాని సేవించడంతో ఆ మత్తులో అతను కాన్షియస్ కోల్పోయి అంటే సెమీ కాన్షియస్లో ఉండి ఆ గూడూరులో దిగకుండా అతను ఆ కృష్ణ ఎక్స్ప్రెస్ మనకి వెంకటగిరి వచ్చిన దాకా రావడం జరిగింది అనమాట. వెంకటగిరి వచ్చేసరికి అతను కొంచెం మేల్కొని పక్కన వాళ్ళని అడిగేసి అది వెంకటగిరి వచ్చేసాము అని చెప్పేసి తెలుసుకొని ఆ బ్యాగులతోనే అక్కడ వెంకటగిరిలో దిగడం జరిగింది రైల్వే స్టేషన్లో. ఆ తర్వాత అక్కడ ట్రైన్లు అందుబాటులో లేకపోవడంతో అతను బస్ స్టాండ్కి వెళ్ళాలని చెప్పేసి వాకప్ చేస్తా ఈ లగేజ్ని ఆటో వాళ్ళతో ఈ సంప్రదిస్తూ ఉన్నాడు. ఈ అనుమానాస్పదంగా ఉన్నట్టు మనకి ఆటో వారి యొక్క సమాచారం మేరకు పోలీసు వారిని అలర్ట్ చేస్తే ఇమీడియట్లీగా వెళ్ళేసి అతన్ని పట్టుకోవడం జరిగింది. అతను ఏంటంటే ఇక్కడి నుంచి మళ్ళీ తిరుపతి వెళ్ళి తిరుపతి నుంచి మళ్ళీ చెన్నై వెళ్ళాలనేది ప్లాన్ చేసుకున్నాడు అనమాట. అంటే బై మిస్టేక్ ఇక్కడ దిగాడు కాబట్టి ఆ విధంగా వెళ్ళటం జరిగింది. అతని పూర్తి పేరు షేక్ కైఫ్ అంటే అతనికి ఏజ్ వచ్చేసి 19 సంవత్సరాల 4 నెలలు ఏజ్ ఉంది. ఇతను పెరంబూరు గ్రామానికి చెందినటువంటి వ్యక్తి, చెన్నై తమిళనాడు స్టేట్. ఇతను గతంలో కూడా జైల్లో నేను ఇటువంటి కేసుల్లో జైల్లోకి వెళ్ళి రావడం జరిగింది. మా యొక్క ఎస్పీ గారు మా డీజీపీ గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ దీని మీద పెట్టడంతో మా ఎస్పీ గారు సూచనల మేరకు అలాగే గూడూరు డిఎస్పీ గారి యొక్క సూచనల మేరకు ఈ గాంజాని దాన్ని మన ఏరియాలో లేకుండా చేయాలనే ఉద్దేశంతో పగడ్బందీగా ఇన్ఫర్మేషన్ పెట్టుకుని ఎప్పటికప్పుడు దాన్ని సర్వేలెన్స్ చేసుకుంటూ
ఈ గాంజాని నిర్మూలించడానికి మా వంతు కృషి చేస్తూ ఉన్నాం. అయితే నిన్న జరిగిన దాంట్లో ఎస్ఐ గారు సిబ్బంది బాగా యాక్టివ్గా ఈ వర్క్ చేయడం జరిగింది. వాళ్ళని ప్రత్యేకంగా సిబ్బందిని ఎస్ఐ గారిని కూడా ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేశారు ఎస్పీ గారు. కాబట్టి ఈ ఏరియాలో ఏ రకమైనటువంటి గాంజాకి సంబంధించినటువంటి సమాచారం సేవించడం కానీ వాళ్ళ దగ్గర పెట్టుకోవడం కానీ ఉంటే ఖచ్చితంగా వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం కూడా వెనకాడబోమని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున ఈ యొక్క మీడియా ద్వారాగా మేము తెలియజేస్తూ ఉన్నాం. టోటల్గా మాకు దొరికిన దాన్ని మేము క్యాల్కులేట్ చేస్తే 9 ఈ బ్యాగులు ఉన్నాయి. 9 బ్యాగుల్లో 9 ఒక్కొక్క అట్పెట్లో మొత్తం 2 కిలోల చొప్పున టోటల్గా 18 కిలోల గాంజా ఉంది. ఈ మొత్తం గాంజా విలువ 1,98,000 రూపాయల విలువ ఉంటుంది. అంటే 12,000 చొప్పున అమ్ముతాడు కాబట్టి 1,98,000 రూపాయలు ఉంటుంది. అలాగే అతని నుంచి 2 సెల్ ఫోన్లు కూడా మేము సీజ్ చేయడం జరిగింది. ఇతన్ని ఇప్పుడు రిమాండ్కి పంపిస్తాం. భవిష్యత్తులో కూడా ఇతని మీద ప్రత్యేకమైనటువంటి నిఘా ఉంటుంది. ఇతని ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ అంటే ఇతనికి లింక్స్ ఏమైనా ఉన్నాయా వాటి మీద కూడా ప్రత్యేకంగా వెరిఫై చేస్తా ఉన్నాం. తప్పకుండా వాటిని కూడా మేము ఒకటి వేళ్లతోని ఈ మన ఏరియాలో ఈ గాంజాని లేకుండా చేయడానికి మా వంతు పోలీస్ శాఖ తరఫున మా వంతు కృషి చేస్తూ ఉంటాం. పబ్లిక్ కూడా అలాగే అందరూ కూడా ఎవరైనా సరే సమాచారం ఇస్తే వాళ్ళ సమాచారాన్ని కూడా ఇచ్చిన సమాచారాన్ని వాళ్ళ వివరాలను కూడా గోప్యంగా ఉంచుతాం. కాబట్టి గాంజాకి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి వివరాలు సమాచారం తెలిసినా కూడా పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని చెప్పేసి మీడియా ద్వారా ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.